శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గల గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో 1 నుండి 15 మధ్యకాలంలో గ్రహస్థితి సూర్యుడు మకరంలో ఉన్నాడు 13వ తారీఖు వరకు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచారం. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 10వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో, తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే మేషరాశి వారికి ఈ గ్రహస్థితి ఏ విధంగా కలిసి వస్తుంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మేషరాశి వారికి ముఖ్యంగా ఈ పక్షంలో రాస్యాధిపతి అయినటువంటి ఆ కుజుడు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఉచ్చస్థానం దశమ స్థానం అయ్యింది గోచార రీత్యా. కనుక దీని ప్రభావం మూలకంగా ఏంటంటే, కొద్దిగా మనము శ్రమించినట్టయితే అధిక ఫలితాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వృత్తి లోపల అభివృద్ధి కనబడుతుంది. ఇక సూర్యుడు 10, 11వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ స్థాన ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెషన్స్లో మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి లోపల మీకు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం మార్పు మూలకంగా మీకు శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ ఉండేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. బుధుడు శుక్రుడి యొక్క మూలకంగా మీకు అధికారులతో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడాను ఈ సమయం లోపల హైయప్స్తో మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక గురు ప్రభావాన్ని చూసినట్టయితే 3వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలం అయినప్పటికీ శుభగ్రహము 3వ స్థానం, ఇది విక్రమ స్థానం. మీరు కొంత విచక్షణతో, ధైర్యంతో ముందుకు వెళ్ళినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇకపోతే శనేశ్వరుడు మట్టుకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ పక్షం లోపల కూడాను ఏలినాటి శని రన్ అవుతుంది కనుక కొద్దిగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు మీ వైపు నుండి నియంత్రించుకోవడం చాలా అవసరము. రాహువు ఏకాదశ స్థానంలో అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. కేతు విషయం లోపల చదువు, సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే వ్యాపారస్తులకు వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో, క్లయింట్స్తో అందరితో కూడాను మీరు అన్యోన్యతగా ఉంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఒక సమయం, అంటే ఆస్తుల పంపకంలోనే కానివ్వండి, ఆస్తులు కొనడం విషయంలోనే కానివ్వండి, ఇవన్నీ కూడాను మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మీకు కలిసి వస్తుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ధర్మము పైన మీకు అభిరుచి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయం లోపల అందరితో కూడాను సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి. నిర్ణయాలలో మీరు స్పష్టతతో ముందుకు వెళతారు. ఇది చాలా మీకు శుభప్రదమైనటువంటి అంశం. ఇక మేషరాశి వారు ఈ పక్షం లోపల గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఆంజనేయ స్వామి కొరకై మీరు ప్రతినిత్యం కూడాను ప్రదక్షిణాలు చేయడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని పఠించినట్టయితే మీకు ఇంకా సత్ఫలితాలు కలుగుతాయి. ఖర్చులు మీరు నియంత్రణ లోపల ఉంచుకోవడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. శుభం.